ఈరోజు రెండు ప్రశ్నలు చాలా మందిని కలవరపెడుతున్నాయి. బడుగు బలహీన వర్గాలకు ఎంతో మంచి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన బౌద్ధ మతం వైపు ఎందుకు వెళ్ళారు? ఆయన వల్ల లబ్ధి పొందిన చాలామంది ఎందుకు క్రైస్తవ మతం వైపు వెళ్ళారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యమం, ఒక నాయకుడు కాదు, ఒక ఆలోచన. భారతదేశ చరిత్రలో అత్యంత తక్కువగా అర్థం చేసుకోబడిన మహానుభావుడు. అందరికీ మంచి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని ఎందుకు స్వీకరించారు? అంబేద్కర్ వల్ల చదువు, ఉద్యోగం, హక్కులు పొందిన వారిలో చాలామంది ఎందుకు క్రైస్తవ మతం వైపు వెళ్ళారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోపంతో కాదు, భక్తితో కాదు, ద్వేషంతో కాదు, చరిత్ర మరియు మానవ గౌరవం కోణంలో చూడాలి. అంబేద్కర్ అసలు పోరాటం ఏ మతంతోనూ కాదు. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. అంబేద్కర్ హిందువుల శత్రువు కాదు, హిందూ దేవతల శత్రువు కాదు. అంబేద్కర్ పోరాటం దేవుడితో కాదు, ఆధ్యాత్మికతతో కూడా కాదు, అమానుషత్వంతో, కుల వ్యవస్థతో, మానవ గౌరవాన్ని తొక్కే ఆచారాలతో. అతను చిన్నప్పటి నుంచి అనుభవించింది బడిలో నీళ్లు తాగనివ్వలేదు, టీ గ్లాస్ తాకనివ్వలేదు, బావిలో నీళ్లు నిషేధం, నీ జన్మే తప్పు అనే అవమానం. ఈ అనుభవాలు అతన్ని మత వ్యతిరేకిగా కాదు, అమాననీయ వ్యవస్థ వ్యతిరేకిగా మార్చాయి. హిందూ మతంలోనే మార్పు తేవచ్చు కదా, అంబేద్కర్ ఎందుకు ఒప్పుకోలేదు? చాలామంది ఈ ప్రశ్నే అడుగుతుంటారు. అంబేద్కర్ హిందూ మతాన్ని వదలకుండా లోపలే సంస్కరణలు చేయవచ్చు కదా. అంబేద్కర్ చాలా ప్రయత్నించాడు. హిందూ కోడ్ బిల్, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా రచనలు, వేదాలపై విమర్శ, మనుస్మృతి దహనం. కానీ అతను గమనించిన విషయం ఏమిటంటే కుల వ్యవస్థ హిందూ మతానికి అడ్డం కాదు, పునాది. గ్రంథాల ఆధారంగా అది న్యాయీకరించబడినది. అతని ప్రసిద్ధ మాట, ఐ వాజ్ బోర్న్ ఏ హిందూ బట్ ఐ విల్ నాట్ డై ఏ హిందూ. అతనికి అర్థమైంది కులం అనేది సామాజిక దురాచారం మాత్రమే కాదు, అది మతపరంగా పవిత్రీకరించబడిన వ్యవస్థ. అందుకే లోపల ఉండి మార్చడం అసాధ్యం అని నిర్ణయించాడు. అంబేద్కర్ బౌద్ధ మతాన్ని ఎందుకు ఎంచుకున్నాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది చాలా కీలకమైన ప్రశ్న. అంబేద్కర్ ముందు ఉన్న ఎంపికలు ఇస్లాం, క్రైస్తవం, సిక్కిజం, బౌద్ధం. అతను ఎందుకు బౌద్ధం ఎంచుకున్నాడు? కారణం ఒకటి, భారతీయ మూలాలు, బౌద్ధం. భారతదేశంలో పుట్టిన మతం, బ్రాహ్మణాధిపత్యానికి ప్రత్యామ్నాయం, కుల వ్యవస్థను స్పష్టంగా తిరస్కరించింది. అంబేద్కర్ భారతీయతను వదలాలనుకోలేదు. బౌద్ధం దేవుడి భయం కన్నా మానవ బాధపై దృష్టి సాధిస్తుంది. అంబేద్కర్కు ఇది నచ్చింది. కరుణ, సమానత్వం, తర్కం. అతని మాటల్లో రిలీజియన్ షుడ్ బి ఫర్ ఎ మ్యాన్, నాట్ మ్యాన్ ఫర్ రిలీజియన్. బౌద్ధంలో కులానికి తాగులేదు, జన్మ ఆధారిత శ్రేష్ఠత లేదు, పూజారుల ఆధిపత్యం లేదు, గ్రంథం కన్నా బుద్ధి ముఖ్యం. ఇది అంబేద్కర్ కలల సమాజానికి చాలా దగ్గరగా ఉంది. గౌరవంతో జీవించే మార్గం అంబేద్కర్ కోరింది. అన్నం మాత్రమే కాదు, ఉద్యోగం మాత్రమే కాదు, ఆత్మ గౌరవం. బౌద్ధం నీవు తక్కువవాడు కాదు అని చెప్పింది. అయితే అంబేద్కర్ అనుచరులలో చాలామంది క్రైస్తవ మతం వైపు ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు అసలు ప్రశ్న. ఇక్కడే అసలు క్లిష్టత కూడా ఉంది. ఇది అంబేద్కర్ విఫలమా లేక సమాజ వైఫల్యమా? నిజం ఏమిటంటే ఇది సామాజిక వాస్తవం. కారణం ఒకటి, ఆర్థిక, విద్యా మద్దతు. క్రైస్తవ మిషనరీలు, స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, స్కాలర్షిప్స్. అణగారిన వర్గాలకు తక్షణ సహాయం కావాలి, నిరంతర మద్దతు కావాలి, అంతర్జాతీయ నెట్వర్క్ కావాలి. దీనివల్ల క్రైస్తవం వైపు ఎక్కువగా దృష్టి సారించారు. బౌద్ధ ఉద్యమం భావజాలం ఇచ్చింది, కానీ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. పేదవాడికి భావజాలం కన్నా ముందుగా జీవితం ముఖ్యం. ఇక్కడ నువ్వు సమానుడు అనే అనుభూతి కలిగిస్తుంది. క్రైస్తవ మతంలో అందరూ దేవుని పిల్లలే, చర్చిలో కుల గుర్తింపు తక్కువ. హిందూ సమాజంలో మతం మార్చుకున్నాక కూడా కులం వదలని సమాజం, కులం వెంటాడుతూనే ఉంటుంది. కారణం 3, బౌద్ధ మతం అంటే ఉద్యమం, క్రైస్తవ మతం ఒక సంస్థ. బౌద్ధం ఏం చెప్తుందంటే ఆలోచన, తాత్విక ఉద్యమం, రాజకీయ అవగాహన. క్రైస్తవం ఏం చెప్తుందంటే సంస్థ, క్రమబద్ధమైన మద్దతు, వ్యవస్థ.
పేద సమాజానికి సంస్థ అవసరం ఎక్కువ. కారణం 4, అంబేద్కర్ ఆలోచనను అర్థం చేయని వారసులు. అంబేద్కర్ చెప్పింది మతం మారితే కాదు, ఆలోచన మారాలి. కానీ చాలామంది మతాన్ని మార్గంగా కాదు, రక్షణ కవచంగా చూశారు. ఇది అంబేద్కర్ ఆశించిన ఫలితం కాదు. అంబేద్కర్ నిజంగా ఏం కోరాడంటే, అతను కోరింది మత మార్పులు మాత్రమే కాదు, మానసిక విముక్తి. అతని చివరి సందేశం చదువు, సంఘటన, పోరాటం. ఏ మతంలో ఉన్న గౌరవం లేకపోతే, స్వేచ్ఛ లేకపోతే, ప్రశ్నించే హక్కు లేకపోతే ఇది అంబేద్కర్ మార్గం కాదు. అసలు ప్రశ్న మతం కాదు. అంబేద్కర్ బౌద్ధం వైపు వెళ్ళాడు, మనిషిగా చూసే మతం కోసం. కొంతమంది క్రైస్తవం వైపు వెళ్ళారు, గౌరవంగా బతికే అవకాశం కోసం. ఇక్కడ సమస్య మతాలు కాదు, సమాజం ఇచ్చే గౌరవం. సమాజం గౌరవం ఇచ్చి ఉంటే అంబేద్కర్ వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు, మత మార్పుల ప్రశ్నే వచ్చేది కాదు. మతం మారటం పరిష్కారం కాదు, మనసు మారితేనే పరిష్కారం. అంబేద్కర్ అడిగిన ప్రశ్న ఇంకా నిలిచే ఉంది, విల్ యు ట్రీట్ మీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్? ఒక మహా మానవతావాది తులనాత్మక విశ్లేషణ ఏ రకంగా ఉందో ఇప్పుడు తెలియజేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తి మాత్రమే కాదు, ఆయన ఆత్మగౌరవానికి రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తి. ఆయన అణగారిన వారికి స్వరం ఇచ్చిన యుగ పురుషుడు. ఆధునిక భారతం మాట్లాడుకుంటే అంబేద్కర్ లేకుండా ఇది అసంపూర్ణం. అంబేద్కర్ అంటే ఏమిటి? వ్యక్తి కాదు, దృష్టి. అంబేద్కర్ ఒక కులానికి చెందిన నాయకుడు కాదు, ఒక మతానికి చెందిన ప్రచారకుడు కాదు, ఒక పార్టీకి పరిమితమైన రాజకీయవేత్త కాదు. ఆయన ఒక సార్వత్రిక మానవతావాది. ఆయన ఆలోచనల కేంద్ర బిందువు సమానత్వం, స్వేచ్ఛ, సోదరత్వం. ఇవే ఆధునిక భారత రాజ్యాంగానికి పునాది, ఆధునిక ప్రజాస్వామ్యానికి ప్రాణం. ఆధునిక భారత్ అంబేద్కర్ కలలు అండ్ వాస్తవం. అంబేద్కర్ కలల భారతం, కులం లేని సమాజం, చట్టం ముందు అందరూ సమానం, మహిళలకు సంపూర్ణ హక్కులు, మతం వ్యక్తిగతం, రాజ్యం సెక్యులర్. నేటి భారత్ రాజ్యాంగ హక్కులు ఉన్నాయి, కానీ సామాజిక అసమానతలు ఇంకా ఉన్నాయి. చట్టం ఉంది, కానీ ఆచరణ లోపిస్తుంది. కులం తగ్గింది, కానీ మానసికంగా పోలేదు. ఇక్కడే అంబేద్కర్ ప్రాసంగికత మరింత పెరుగుతుంది. అంబేద్కర్ బౌద్ధం మానవత్వానికి తిరిగి వెళ్ళటం. అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించినప్పుడు ఆయన కొత్త మతం తీసుకోలేదు, పాత భారతీయ మానవతా సాంప్రదాయాన్ని తిరిగి వెలికి తీశాడు. బౌద్ధంలో ఆయన చూసింది కులం లేని సమాజం, దేవుడి భయం కన్నా బుద్ధి విలువ, కరుణ, సమానత్వం, తర్కం. అంబేద్కర్ మాటల్లో బౌద్ధం నాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది అని తెలియజేశారు. బౌద్ధం అతనికి మోక్షం కాదు, మానవ గౌరవానికి మార్గం. అంబేద్కర్ మరియు క్రైస్తవం సంస్థాగత బలం పట్ల గౌరవం. అంబేద్కర్ క్రైస్తవ మతాన్ని కూడా లోతుగా అధ్యయనం చేశారు. అతను గమనించిన విషయం, క్రైస్తవం అణగారిన వారికి విద్య, వైద్యం, సంస్థాగత మద్దతు ఇస్తోంది. అతను విమర్శించిన గౌరవమైన అంశం మానవ సమానత్వం అనే బోధ. అయితే అతను ఆగిపోయాడు, ఎందుకంటే అది విదేశీ మతంగా చూపబడే ప్రమాదం, భారతీయ సామాజిక మార్పుకు రాజకీయ అడ్డంకులు. అయినా క్రైస్తవ సంస్థలు అణగారిన వర్గాలకు చేసిన సేవను అంబేద్కర్ ఎప్పుడూ తిరస్కరించలేదు. హిందూ సంస్కరణలు, కఠినమైన నిజాయితీ గురించి తెలుసుకుందాం. ఇది అత్యంత సున్నితమైన అంశం. అంబేద్కర్ హిందువులను ద్వేషించలేదు, హిందూ మతంలోని కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించాడు. అతడి ప్రశ్న, ఒక మనిషి జన్మతోనే తక్కువ వాడని చెప్పే మతం ఎలా న్యాయంగా ఉంటుంది? నిర్మాణాత్మక మార్పులు. గాంధీ హరిజన అన్నాడు, అంబేద్కర్ హక్కులు అన్నాడు. ఇదే తేడా. అంబేద్కర్ ఎంచుకున్నది మతం కాదు, మనిషి గౌరవం ఇచ్చే మార్గం. అంబేద్కర్ ఒక యువ భారతం. ఈరోజు యువత అడగాల్సిన ప్రశ్న, నేను అంబేద్కర్ ఫోటో పెట్టుకున్నానా? నేను అతని ఆలోచనలను అనుసరిస్తున్నానా? అంబేద్కర్ అంటే ప్రశ్నించే ధైర్యం, అణచివేతకు ఎదురు నిలబడటం, చట్టాన్ని ఆయుధంగా వాడటం, మతం కన్నా మానవత్వాన్ని ముందు పెట్టడం. అంబేద్కర్ ఇంకా పూర్తి కాలేదు. అంబేద్కర్ ఒక అధ్యాయం కాదు, ఒక నిరంతర ఉద్యమం. భారతదేశం నిజంగా ఆధునికం కావాలంటే రాజ్యాంగం పుస్తకంలో కాదు, మనసుల్లోంచి రావాలి. అంబేద్కర్ను పొగట్టం అంటే విగ్రహాలు కట్టడం కాదు, అతను కలలుగన్న సమాజాన్ని నిర్మించడం. అంబేద్కర్ బౌద్ధుడయ్యాడు. మానవత్వం కోసం అతను రాజ్యాంగం రాశాడు, సమానత్వం కోసం అతను పోరాడాడు, గౌరవంగా బతికే హక్కు కోసం. అంబేద్కర్ చరిత్ర కాదు, భవిష్యత్.
ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు త్వరగా చేరుతాయి. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ 69. స్వస్తి.